ఏ ఎఫిషియన్సీ అనేది బికి 2 అంట అండ్ బి ఎఫిషియన్సీ అనేది సికి 3 అంట. అయితే ఏబిసి కలిసి ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 12 రోజులు పట్టిందంట. క్వశ్చన్లో మనకేం కనుక్కోమన్నాడంటే ఏబి మాత్రమే ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో కనుక్కోమన్నాడు. దానికోసం మనకి ఎఫిషియన్సీ కావాలి, ఆ వర్క్ కూడా కావాలి కదా. సో ఫస్ట్ ఏబిసి ఎలా ఇచ్చారంటే సి అనేది ఫస్ట్ 1 అనుకుంటే సికి 3 రెట్లు అన్నాడు బి, అంటే 1 × 3, బి అనేది ఎఫిషియన్సీ 3 అవుతుంది. సో బికి 2 రెట్లు అన్నాడు ఏ, సో 3 × 2 6 అవుతుంది ఏ ఎఫిషియన్సీ. ఈ 3 కలిసి 12 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేశారు. ఈ 3 అంటే 6 + 3 + 1 కదా, అంటే 10 × 12 అంటే వర్క్ అనేది 120 అవుతుంది. సో వర్క్ అనేది మనకి 120 వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ మనకి ఏం చెప్పాడంటే ఏ అండ్ బి మాత్రమే ఈ వర్క్ను కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ అవుతుందో కనుక్కోమన్నాడు. సో వర్క్ అనేది 120 ఉంది, ఏబి ఎఫిషియన్సీ అనేది 9 ఉంది. సో 9తో 1 టైం ఇంకా 30 ఉంటుంది, 3 టైమ్స్ ఇంకా పాయింట్ పెట్టుకుంటే 30 కదా, ఇంకా నెక్స్ట్ 3 టైమ్స్ ఇలా 3 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి దాని ఎగ్జాక్ట్ వాల్యూ కనుక్కోమన్నాడు. కాబట్టి మనకి 13 డేస్లో ఏబీలో కంప్లీట్ చేస్తాయి.